గెద్దముఖ పంతులు. గుడ్ మార్నింగ్ రాంబాబు. నా పేరు మీకెలా తెలుసు? నీ పెట్టి నీ పేరు చెప్పిందయ్యా. ఈ పుస్తకాలు నువ్వు కాలేజ్ స్టూడెంట్ అని చెప్పాయి. ఈ బెడ్డింగ్ నీకు ఇల్లు కావాలని చెప్పింది. నా దగ్గరికి వచ్చావంటే జోగులుగా నా గురించి చెప్పుంటాడు. అవునా? వాడు బుద్ధి లేక చెప్పాడు, నేను బుద్ధి లేక వచ్చాను. మీకే ఇల్లు లేకపోతే నాకే ఇప్పిస్తారు? ఎత్తు నిలబడ్డవాడు యేసుక్రీస్తని, ఎగనామాలు పెట్టిన వాడు ఏడుకొండల వాడని నువ్వు నమ్ముతున్నట్టుంది. అది పొరపాటయ్యా. నీకు ఇల్లు కావాలి కదా, ఓకే. ఒక హాలు, 2 బెడ్రూమ్స్, ఒక వరండా, ఒక కిచెన్, ఒక బాత్రూమ్, అద్దె 60 రూపాయలు, ఫస్ట్ డే పేమెంట్, ఓకే. ఎక్కడ? అక్కడ. అది మీ ఇల్లు కాదండి? నిన్నటి దాకా నా ఇల్లు, ఇవాళ నుంచి నీ ఇల్లు, రేపటి నుంచి మన ఇల్లు అయ్యా. అబ్బా 12 అయింది, ఆకలి ఇస్తుందయ్యా. భోంచేసావా? చేయలేదు, ఉండు. అవతారం గారు, మీ అబ్బాయిని ఎలా పంపించండి. ఏమిటి సార్? సుప్రియా హోటల్కి వెళ్ళి గ్రీన్ పీస్, పలక్ పన్నీర్, చపాతీ, రైస్, గెద్దముక్కు పంతులు చెప్పాడని చెప్పి గోంగూర సపోర్టెడ్ బై ఆవకాయ అర్జెంట్ గా తీసుకురా. డబ్బులు సార్? డబ్బులు కావాలయ్యా. గెద్దముఖ పంతులు, మొత్తానికి ప్రపంచం మీద పడి బ్రతుకుతున్నావయ్యా. ఆయన పడగొట్టేశామన్నమాట. పడిపోతుందని అనుకోలేదండి. అనుకోకపోవడం నీ వీక్ పాయింట్, పడిపోవడం అమ్మాయి వీక్ పాయింట్. మీలాంటి వాళ్ళ వీక్ పాయింట్స్ గ్రహించడమే ఈ గెద్దముక్కు పంతులు స్ట్రాంగ్ పాయింట్. మహానుభావ మార్తాండ తేజ, ఇది చెప్పడానిక నాకు నీ బట్టలు తొడిగి మార్నింగ్ జాగింగ్ అని తీసుకొచ్చావు? వావ్. రావే. ఏమిటో ఎలా పరిగెట్టేస్తున్నావు? ఓ మై గాడ్. ఏమిటయ్యా పొద్దుటే గాడ్ అంటున్నావు? దైవ దర్శనమా? నేను పడగొట్టేశానని చెప్పిన అమ్మాయి అదిగో ఆ అమ్మాయేనండి. పిచ్చివాడా, అమ్మాయిని అబ్బాయి పడగొట్టేశాడంటే అర్థం తెలుసా? అమ్మాయే అబ్బాయిని పడగొట్టేసిందని. ఏమండి, ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పాలి, కానీ పక్కన కాంపోజిట్ కమల్ ఉంది. కాంపోజిట్ కమల్ అంటే ఆ సోడా బుడ్డి కళ్ళద్దాలేనా? చూడు, ఆ లూనాన్ని నేను డైవర్ట్ చేసేస్తాను, నువ్వు ఫేట్ తో ప్రొసీడ్ అయిపో. కళ్ళజోడు, నా కళ్ళజోడు. అమ్మమ్మ, మొక్కల మాట వెళ్ళకు. మీరెవరండి? నా పేరు గెద్దముక్కు పంతులు అంటారు. ప్రస్తుతం నీకు కనిపించను. ఏమిటి రైట్ +4 లెఫ్ట్ +5నా? నీకు మార్నింగ్ వాక్ అక్కర్లేదమ్మా. ఓ పంచే, హాస్టల్ వాళ్ళు పట్టుకుని గుంజీలు తీ, బాగుంటుంది. A+4 = B+5 అయితే ఈక్వేషన్ సరిపోతుంది. ఇదిగా పెట్టుకో. ఏమిటమ్మా వెతుక్కున్నావు? మా రూమ్మేట్ అండి. ఆహా, ఇందాక నువ్వు కళ్ళజోడు వెతుక్కుంటున్నప్పుడు నిన్ను వెతుక్కుంటూ అటు వెళ్ళింది. పరిగెత్తమ్మా. 1 2 3. థ్యాంక్స్ అండి. అలాగే అలాగే అలాగే. ఏమిటయ్యా ఎన్ని భాషల్లో థ్యాంక్స్ చెప్పావు? ఏమిటి ఇంత టైం అయింది? ఏమండి, రేపు మా క్లాస్మేట్స్ అంతా లంకపల్లి సోషల్ సర్వీస్ క్యాంప్ వెళ్తున్నారు. వెరీ గుడ్, నువ్వు కూడా వెళ్ళు. చేతిలో డబ్బు లేదండి. చీ 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 చీ. ఆ మాట నాకు బూతు మాట వినిపిస్తుందయ్యా. ఈ ప్రపంచంలో ఇంతమంది సంపన్నులు ఉండగా డబ్బు లేదంటే ఏమిటయ్యా? వాళ్ళ దగ్గర ఉంటే మనకెలా వస్తుందండి? దేవుడు వాడికి డబ్బు ఇచ్చింది మనకి ఇవ్వడానికేనయ్యా. ఆ విషయం వాడు మర్చిపోతారని నాలాంటి సృష్టించాడు. చెప్పు, వీళ్ళలో ఎవరి దగ్గర డబ్బు తీసుకుందాం? అది కాదండి. ఆగు, ముందు చక్రం వేద్దాం. చూడు, నీ ఇష్టం వచ్చిన చోట ఆపు. అదిగో అతనయ్యా మనకి డబ్బు ఇస్తాడు. ఓ మై గాడ్, ఆయన మా ప్రిన్సిపాల్ అండి. ప్రిన్సిపాల్ అయినా పోప్ పాలైనా ప్రస్తుతం నా మనీ పర్సు లాంటి వాడు. నీకు 50 చాలంటావా? చాలండి. అంతే, అర్జెంట్ గా తీసుకొచ్చేస్తాను. ఆగు. హలో, గుడ్ మార్నింగ్ సార్.